హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు రెడీ అయింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసుకుని ఇవాళ ప్రారంభం కానుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 6 లైన్లతో ఫ్లైఓవర్ ను నిర్మించింది హెచ్ఎండిఏ. 141 కోట్లతో 1.3 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ ను నిర్మించింది హెచ్ఎండిఏ. 2022లో అప్పటి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాచుపల్లి క్రాస్ రోడ్ వద్ద పునాది రాయి వేయగా ఇటీవలే పూర్తయి ఇవాళ ప్రారంభం కానుంది. బాచుపల్లి ఫ్లైఓవర్ తో వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. గండిమైసమ్మ, గచ్చిబౌలి వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు, ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి స్ట్రెచ్ ను దాటేందుకు గతంలో 20 నిమిషాలకు పైగా పట్టేది. ఒకవేళ వర్షం వస్తే గంటల తరబడి రోడ్డు మీదే ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ తో 5 నిమిషాల్లోనే ఈ స్ట్రెచ్ ను ఈజీగా దాటేయొచ్చు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతూనే ఉంది. ఎందుకంటే కొన్ని వేలాది వాహనాలు ఒక్కసారిగా పీక్ అవర్స్లో వస్తుండడంతో గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు. దాదాపు సంవత్సరాల కొద్ది కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. కాకపోతే ఆ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు హెచ్ఎండిఏ ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా గండిపోచమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అయితే బాచుపల్లి ఎక్స్ రోడ్డు వరకు కూడా చాలా పెద్ద స్థాయిలో ట్రాఫిక్ అనేది ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు, ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం అయితే 4 గంటల నుంచి 11 గంటల వరకు విపరీతమైనటువంటి ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ కష్టాలు గుర్తించుకొని ఏకంగా ఒక ఫ్లైఓవర్ నిర్మించారు హెచ్ఎండిఏ అధికారులు. సో హెచ్ఎండిఏ నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. సో చూడొచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా. ఎందుకంటే హెచ్ఎండిఏలోనే చాలా కీలకగా ప్రాజెక్టుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మియాపూర్ కానీ గండి మైసమ్మ కారిడార్లో కీలకమైనటువంటి రద్దీ ప్రాంతము ఈ బాచుపల్లి ఎక్స్ రోడ్ అనేది. సో ఈ యొక్క మొత్తం ఫ్లైఓవర్ రావడంతో మొత్తం ముగింపు అయిపోయింది. సో ప్రస్తుతం ఫ్లైఓవర్ సంబంధించినటువంటి మొత్తం అన్ని పనులన్నీ కూడా పూర్తయిపోయి సో ఆల్మోస్ట్ రంగులు వేసేశారు. ఇవాళ సాయంత్రం అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ఘనంగా ప్రారంభించబోతున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యం కనపడుతుంది. సో నగరంలో సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం అనేది, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పాటు నిత్యం ప్రయాణికుల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నటువంటి విషయం కూడా మనం పరిగణలోకి తీసుకున్నారు అధికారులు. దాంతోపాటు ఉదయం నుంచి నుండి సాయంత్రం వరకు కూడా చాలా వరకు ఐటీ కంపెనీలకు మియాపూర్ వైపు వెళ్లే వాహనాలతో పాటు ఈ బాచుపల్లి చౌరస్తా దగ్గర ఒక నరకమే తలపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూడల వద్ద సిగ్నల్ పడితే చాలు దాదాపు కిలోమీటర్ల వరకు కూడా రెగ్యులర్గా ఈ వాహనాలు అనేది నిలిచిపోయేవి. తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య అనేది ఉంది. సో దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చి ఈ యొక్క 4 లేన్ల ఫ్లైఓవర్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. సో దాంతోపాటు ఇది కేవలం ఒక ఫ్లైఓవర్ మాత్రమే కాకుండా బాచుపల్లి చౌరస్తాలో ఇప్పుడు ఉన్నటువంటి నా ప్లేస్ నుంచి కూడా పూర్తిగా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం. సో ఎక్కడ కూడా వాహనాలు ఆగడానికి కూడా ప్రయాణం ఉండదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కూడా మొత్తం మియాపూర్ నుంచి స్టార్ట్ అవుతే ఇటు మియాపూరు, నిజాంపేటు, తర్వాత మల్లంపల్లి, ఇవంతా కూడా ఏరియాలు చాలా ఈజీగా కూడా వాళ్ళు వాహనదారులు రావచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఈ ఏరియాలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. రెగ్యులర్గా ఇంకా బాచుపల్లి వచ్చిందంటే నరక యాతన. ఎందుకంటే ఇంకా ఆ హైవే మీద వచ్చినటువంటి వెహికల్స్తో పాటు నైట్లో అయితే ఇంకా చాలా తీవ్రమైనటువంటి రొట్టెలు, దాంతో దుమ్ము ధూళితో కూడా ఉన్నాయి. రోడ్లు కూడా చాలా ఇరుకుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ వేయడం వల్ల దాదాపు మామూలుగా 1-2 గంటలు పట్టేటువంటి ఈ ప్రయాణము ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే డైరెక్ట్ ఈ ప్లేస్లకి వచ్చేయచ్చు. ఎందుకంటే మమతా హాస్పిటల్ దగ్గర ఉన్న ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. సో దాదాపు 1.3 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ ఉంది. దీని వ్యయమే దాదాపు 60 కోట్ల నుంచి 90 కోట్ల వరకు కూడా ఖర్చు అయిందని కూడా అధికారులు చెప్తున్నారు. సో హెచ్ఎండిఏ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి సో ఇవాళ
జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీంతోపాటు ఈ మల్లంపేట కానీ, ప్రగతి నగర్ కానీ, నిజాంపేట కానీ, ఈ బాజ్పల్లిని, తర్వాత బాజ్పల్లి ఎక్స్ రోడ్ కానీ, తర్వాత మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్స్ రోడ్ కానీ, అక్కడంతా కూడా చాలా సులువుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. సో దాంతోపాటు ఈ ఐటీ కంపెనీలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలిని ఇక్కడంతా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకందరికీ ప్రయాణం అనేది చాలా సులువుగా అవుతుంది ఈ యొక్క ఫ్లైఓవర్ రావడం వల్ల. దాంతోపాటు అండర్ పాస్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కూడా ఒక అండర్ పాస్ కూడా ఏర్పాటు చేస్తారు. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు అందుబాటులోకి రావడం వల్ల పూర్తిగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా కూడా. ఎందుకంటే ఈ బాజ్పల్లి కానీ, నిజాంపేట కానీ, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో వచ్చే 20 సంవత్సరాల పాటు పెరిగే ట్రాఫిక్ అవసరాలను కూడా తీర్చే విధంగా ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ డిజైన్ కూడా చేసినట్టుగా హెచ్ఎండిఏ అధికారులు ఇప్పటికే చెప్పారు. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు వచ్చి 1.3 కిలోమీటర్లు, వెడల్పు వచ్చి 17 మీటర్లు, 4 లేన్ల క్యారేజ్ వేతో ఈ చాలా పెద్ద విశాలమైనటువంటి రహదారిగా కూడా దీన్ని నిర్మించారు. మొత్తం ఈ వయాడక్ట్ భాగం వచ్చి 545 మీటర్లు ఉండగా మొత్తం వ్యయం వచ్చి 65.53 కోట్లు అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇది కూడా ఒక మంచి ప్లేస్ అయితే ఇది తీసుకోబోతుంది. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభం కాబోతుంది. సో స్థానిక నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయన్నది కూడా. సో చాలా పెద్ద ఎత్తున ఇది బాజ్పల్లి ఏరియాలో చాలా బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. సో ఇక్కడ ఈ ఫ్లైఓవర్ లేకపోవడము, ఈ ట్రాఫిక్ అనేది చాలా నరకయాత్ర ఉండడంతో ఫైనల్గా ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఇవాళ సాయంత్రం నుంచినే రాకపోకలు అనేది పూర్తిగా ప్రారంభం కాబోతున్నాయి. సో రేపటి దాంతోపాటు అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు కూడా ఎటువంటి సిగ్నల్ ఉండదు కాబట్టి ఈజీగా మియాపూర్ ఎక్స్ రోడ్ వరకు చేరుకోవచ్చు. అక్కడ కూడా కొంచెం అండర్ పాస్ రోడ్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఈజీగా నీకు ఐటీ కారిడార్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా పూర్తిగా ట్రాఫిక్ని డైవర్షన్ చేసే విధంగా కూడా ప్రయాణం సజావుగా సాగే విధంగా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. సో ఫైనల్లీ బాజ్పల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ నుంచి కూడా అందుబాటులోకి రాబోతుంది.